మళ్ళీ 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఈవినింగ్ వ్లాగ్ లాగా చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి బ్రాకలీ. నేను నూడిల్స్ చేస్తున్నాను. రెస్టారెంట్ స్టైల్ నూడిల్స్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా చేసుకుంటున్నారు కదా. సో నేను కూడా చేస్తున్నాను అనమాట. బేసికలీ నూడిల్స్ అనేది మా పాపకి చాలా ఇష్టం అండి. చాలా గ్యాప్ వచ్చేసింది తనకి చేయక. సో నేను మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నూడిల్స్ కోసము నేను బ్రాకలీ, ఆనియన్స్, కర్రీ లీవ్స్ అండ్ క్యారెట్ తీసుకుంటున్నానండి. యాక్చువల్లీ నేను ఆస్పరాగస్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తాను. బట్ నా దగ్గర లేదు ఇప్పుడు స్టాక్, ఇంట్లో లేదు. సో అందుకని నా దగ్గర ఉన్న వాటితోటే వేస్తున్నానండి. అండ్ క్వాంటిటీ తక్కువ ఉంది అనుకోవద్దు, ఎందుకంటే నేను పాప వరకే చేస్తున్నాను కాబట్టి సరిపోతుందన్నమాట క్వాంటిటీ. ఇది వచ్చేసి స్పెగటీ అండి. ఇక్కడ యూఎస్లో దొరుకుతుంది, మరి ఇండియాలో దొరుకుతుందో లేదో నాకైతే ఐడియా లేదు. స్పెగటీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో, స్టిక్స్లా కనబడుతున్నాయి. యాక్చువల్లీ అలానే వేసుకొని బాయిల్ చేసుకుంటారు, బట్ చిన్నపిల్లలు అలా తినలేరు కదా, నోట్లో పెట్టుకుంటే అంతా కింద పడిపోతుంది. అందుకని అది ఫోర్కి ఈజీగా వచ్చి నోటికి ఈజీగా అందేటట్టుగా ఉండడాని కోసము నేను స్పెగటీని మధ్యలో నుంచి బ్రేక్ చేసి బాయిల్ చేసుకుంటున్నానండి. మీరు మన ఇండియాలో హక్కా నూడిల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి కదా, సో వీటితో కూడా చేసుకోవచ్చు. స్పెగటీ అని కావాలని ఏం లేదు, బట్ ఇక్కడ అది యూఎస్లో అవైలబిలిటీలో ఉంది కాబట్టి అండ్ ఇది మంచి టేస్ట్ కాబట్టి నేను చేస్తున్నాను. అండ్ ఏది పడితే అది కూడా నేను యూస్ చేయలేనండి పాపకి, చిన్న పాప కదా. సో పిల్లలకి ఏది పడితే అది యూస్ చేసి కూడా ప్రాబ్లమే. కొంచెం బ్రాండెడ్వి మంచిగా యూస్ చేయాలి అనుకుంటాను నేనైతే. సో నేను ఆ స్పెగటీలో కొంచెం ఆయిల్ వేసానండి, ఎందుకంటే స్మూత్గా ఉండడానికి, అతుక్కోకుండా విడివిడిగా ఉండడానికి కోసమని ఆయిల్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. నిజంగా చాలా టేస్టీ ఉంటుందండి. ఆల్రెడీ నేను నా వ్లాగ్స్లో చూపించాను ఒకసారి నూడిల్స్ ఎలా చేయాలి అనేది. చూస్తున్నారు కదా, మరీ ఎక్కువ ఉడికించకూడదు. మళ్ళీ 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 తల్లి బాగా తల్లి. నేను చేసుకొని తీసుకొస్తాను. అదేదొద్దు, నువ్వు నూడిల్స్ తినాలి ఇప్పుడు. నానా సో ఈ నూడిల్స్ని మరీ ఎక్కువ ఉడికించకూడదు, అలా అని తక్కువగా ఉడకపోయినా కూడా గట్టిగా అలానే ఉంటుందండి. సో అది మీరు కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఎక్కువ ఉడికినా కూడా మొత్తం స్మాష్ అయిపోతుంది, ప్యాన్కి అతుకపోతుంది. అండ్ తక్కువ ఉడికినా కూడా సరిగా ఉడకకుండా ఉంటే తినలేము మనము, గట్టిగా ఉంటుంది. కాబట్టి కొంచెం అది చూసుకొని చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఆ నూడిల్స్ అంతా వేరే ప్యాన్లో వేసుకొని నేను మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. కొంచెమే ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి. ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్, బ్రాకలీ, క్యారెట్ అండ్ కర్రీ లీవ్స్ వేసుకుంటున్నానండి. నార్మల్గా పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే మాత్రము పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు, మసాలా కూడా వేసుకుంటారండి. బట్ నేను చేసేది పాప కోసం కదా, పిల్లల కోసం మాత్రం ఇలా చేస్తేనే తింటారు ఇష్టంగా. సో
కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ అంత ఫ్రై చేసుకున్నానండి. మరి వెజిటేబుల్స్ కూడా మరీ బాయిల్ చేసుకోకూడదు, మరీ కుక్ చేసుకోకూడదు. ఆఫ్ ఆఫ్ కుక్ చేసుకోవాలండి, అంటే క్రంచ్ హాయ్ క్రంచ్ హలో తగలాలి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి బ్లాగ్ నేను 6:38కి స్టార్ట్ చేశానండి ఈవినింగ్. యాక్చువల్గా చేయాలని ఏం అనుకోలేదు, ఎందుకంటే చేయడానికి కూడా కొంచెం ఓపిక అనేది లేదు నాకు. సో ఆల్రెడీ నేను 6-7 మంత్స్ బ్లాగ్స్ ఏం చేయలేదు కదా, సో అందుకని కొంచెం ఓపిక తెచ్చుకొని చేద్దాంలే, కొంచెం వీడియో క్లిప్ లాగానే చేద్దాము అన్నట్టుగా చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను చూస్తున్నారు కదా, నూడిల్స్ చేస్తున్నానండి మా పాపకి నూడిల్స్ అంటే చాలా ఇష్టము. పాపము నేను చెయ్యక తనకి 6-7 మంత్స్ నుంచి తను చాలా లాస్ అయిందనమాట. సో నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లో ఏమేమి వేస్తున్నానని చూపిస్తానండి. చూస్తున్నారు కదండి. సో నేను ఆఫ్ కుక్ చేసుకున్నాక అందులో నేను వెనిగర్ వేసుకుంటున్నానండి, కొంచెమే. మీరు మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. అండ్ డార్క్ సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవన్నీ ఉంటున్నాయి కదా, సో బయట నుంచి తెచ్చుకోవాలన్న అవసరం కూడా లేదు. సో ఇది వచ్చేసి టమాటో కెచప్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కూడా వేసుకోనండి, ఎందుకంటే మరీ స్వీట్గా ఉంటే కూడా తినలేరు కదా. కావాలంటే తర్వాత నూడిల్స్ తినేటప్పుడు కావాలంటే నేను మళ్ళీ వేసి తినబెడతాను, బట్ ఇప్పుడైతే సరిపోతుంది. కొంచెం టమాటో కెచప్ వేసాను. అదే పెద్దవాళ్ళు తింటే మాత్రము మన ఏమంటారు, సారీ మర్చిపోయానండి, నేను చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్ వేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి పెప్పర్ వేస్తున్నానండి. యా, గ్రీన్ చిల్లీ సాస్ ఇది కూడా వేసుకోవచ్చు అండి. రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు తినేలాగా ఉంటే మాత్రము. కానీ పిల్లలకి మాత్రం ఇంతే పెట్టండి, ఇంకేం పెట్టకండి. చూస్తున్నారు కదా, స్టిక్కీ అవ్వలేదు, మంచి విడివిడిగా మంచిగా వచ్చింది. బయట చేసే వాళ్ళగా మన రెస్టారెంట్లో ఫాస్ట్ ఫుడ్లో చేసేలాగా ఎలా వచ్చిందో నూడిల్స్. సో ఇది వచ్చేసి నేను యాడ్ చేసుకుంటున్నానండి, వెనిగర్ సోయా సాస్ అన్నిట్లో. సో ఇప్పుడు ఈ నూడిల్స్కి అంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి దాన్ని. పిల్లలకి మాత్రము మిర్చి కానీ కారం కానీ మసాలా కానీ ఏవి పెట్టకండి, ఓన్లీ పెప్పర్ మాత్రమే యాడ్ చేయండి. పెప్పర్ హెల్త్కి మంచిది, జలుబుకి మంచిది, అన్ని విధాలుగా మంచిది. కారం కూడా ఉండదు, పిల్లలు ఈజీగా తింటారు. సో అంత మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. సో మీరు ఇండియాలో ఏది అవైలబిలిటీలో ఉంటే దాంతో చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి సాల్ట్ చెక్ చేస్తున్నాను సరిపోయిందా లేదా అని. సో నాకు కెచప్ కానీ సాల్ట్ కానీ పెప్పర్ కానీ సరిపోలేదు అనిపించింది, అందుకే నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. యా ఐ నో, ఇంకా నేను గ్యాస్ ఇంకా క్లీన్ చేసుకోలేదు, బట్ నాకు కొంచెం టైం పడుతుందండి, ఏమనుకోవద్దు. నాకు మేబీ ఒక 4-5 డేస్లో అన్నా నేను క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా టైం పడుతుంది దానికి. అంత టైం నేను దానికి స్పేర్ చేయలేను నాకున్న ప్రాబ్లమ్స్కి. సో చేసుకుంటానని డెఫినెట్గా క్లీన్ చేసుకుంటాను. అదొక్కటే ఉండిపోయింది నాకు వర్క్, ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, మా పాప కోసం అని చెప్పి తీస్తున్నానండి నూడిల్స్. తను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది, నూడిల్స్ కావాలి మమ్మ అని. చూస్తున్నారు కదా, క్యారెట్ బ్రోకలీ అన్నీ వేస్తున్నాను. మీకు మేబీ మా కిచెన్లో లైట్నింగ్ ఎక్కువ కనబడుతుందండి, దానివల్ల మీకు కొంచెం డార్క్గా కనబడుతుంది. నూడిల్సే కానీ నేను చేసే వంటలు కొంచెం డార్క్గా నల్లగా కనబడుతుంది, బట్ నిజానికి అలా లేదండి. నేను నెక్స్ట్ టైం నుంచి అంత లైట్ వేయకుండా కొంచెం డార్క్నెస్ తగ్గించడానికి ట్రై చేస్తాను. సో మా పాపకి నూడిల్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి.
చాలా మిస్ అయింది నూడిల్స్ని మాత్రము. ఇందాక చూసారు కదా, క్లిప్ యాడ్ చేశాను కదా ఎలా ఉంటుందో నూడిల్స్ని చూసి. నేను నూడిల్స్ చేస్తున్నానని చెప్తేనే ఎత్తుకొని చూపించు మమ్మీ అని చెప్పింది. అందుకే ఎత్తుకొని చూపించానండి. అందుకే దాన్ని చూసే అలా లొట్టలు వేసింది అనమాట. అంత ఇష్టం మా పాపకి నూడిల్స్. మోస్ట్లీ నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి, బట్ కుదరినప్పుడు ఇక బయట నుంచి కూడా తెప్పించి తినబెడుతూ ఉంటాము. ఇంకా ఆబ్వియస్లీ మనమే తింటాం, పెద్దలమే బయట ఫుడ్, ఇంకా పిల్లలు తినరా. బట్ 100కి 100% బయట ఫుడ్ పెట్టడం కాకుండా ఒక 30% బయట ఫుడ్ పెట్టి 70% మనం ఇంట్లో ప్రిపేర్ చేసి కూడా పెడితే మంచిగా ఉంటుందండి. వాళ్ళకి ఏం కావాలన్నా చేసి పెడితే బాగుంటుందని నా ఏమంటారు ఉద్దేశం. సో పిల్లలు నార్మల్గానే వెజిటేబుల్స్ తినరు, మనము కర్రీస్ చేసి తినబెడుతున్నా కూడా తినరు. అండ్ ఇప్పుడు మా పాపకు వచ్చేసి 2.5 years దాటిందనమాట. సో ఈ ఏజ్కి పిల్లలు ఏంటంటే అన్నం ముద్ద పెట్టినా కూడా అది మింగరు, అది స్ప్లిట్ చేయరు, అది నోట్లోనే పెట్టుకుంటారు. అది ఎంతసేపు అయినా 15-20 minutes అయినా కూడా అది అలానే పెట్టుకుంటారు. అది ఇంకా తినబుద్ధి కాక అంటూ ఉంటారు అనమాట పిల్లలు, ఈ ఏజ్ పిల్లలు ఇప్పుడు. సో ఇలాంటి పిల్లలకి ఇప్పుడు ఏం పెట్టాలన్నా కష్టమే ఉంటుందండి. అంత ఓపిక, అంత స్టామినా ఎవ్వరికి ఉండదు కదా, గంటలు కూర్చోపెట్టి తినిపించాలి అంటే. సో ఇట్లా కర్రీస్ వెజిటేబుల్స్ పెట్టి తినబెడితే తినరు. కాబట్టి ఇలా నూడిల్స్లో అయినా మనము బయట నూడిల్స్ కాకుండా మనమే ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసి పెడితే, ఇలా నూడిల్స్లో అన్ని రకాల వెజిటేబుల్స్ పెడితే డెఫినెట్గా తింటారండి వాళ్ళు. అండ్ నేను నా దగ్గర ఉన్న వాటితోటి నేను నూడిల్స్ చేశాను. యాక్చువల్గా నేను ప్రతిసారి క్యారెట్, బ్రోకలీ, ఆస్పరాగస్, స్ప్రింగ్ ఆనియన్ ఇవన్నీ వేస్ట్ చేస్తానన్నమాట. సో ఈరోజు నా దగ్గర 2 items మిస్ అయిపోయాయి. స్ప్రింగ్ ఆనియన్ అండ్ ఆస్పరాగస్ మిస్ అయిపోయింది. సో నా దగ్గర ఇంకా క్యారెట్, బ్రోకలీ మాత్రమే ఉంది అండ్ ఆనియన్. ఇవి యాడ్ చేసి నేను చేసేసాను. చూపిస్తాను మీకు మా పాప కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ తింటుందా లేదా అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇలాంటప్పుడు పిల్లలు దాంట్లో నుంచి కొంచెం వెజిటేబుల్ తిన్నా కూడా చాలు కదండి, హ్యాపీ కదా, మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళకి ప్రోటీన్స్ వెళ్తుంది కదా. సో కాబట్టి ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చూసారు కదా, నేను మిర్చి కానీ, కారం కానీ, మసాలా కానీ ఏది జస్ట్ పెప్పర్ మాత్రమే యాడ్ చేస్తాను మా పాపకి. ఏం చేసినా కూడా, ఎగ్ చేసినా, ఆమ్లెట్ చేసినా, నూడిల్స్ చేసినా, ఫ్రైడ్ రైస్ చేసినా, ఏ చేసినా పెప్పర్ మాత్రమే యాడ్ చేస్తాను. కర్రీస్ మాత్రం చేసేటప్పుడు కారం లైట్గా వేస్తాను. సో నేను ఇప్పుడు కూడా పెప్పర్ మాత్రమే యాడ్ చేశాను, ఇంకేం వేయలేదు, చిల్లీ ఇలాంటివి ఏం వేయలేదు. మీరు కూడా అలానే ట్రై చేయండి. పిల్లలకి కారం ఉండదు, హెల్త్కి చాలా మంచిది, అండ్ పెప్పర్ కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు చూపిస్తాను మీకు మా పాప ఇష్టంతో తింటుందా లేదా అసలు ఏంటి. కొంచెం తిన్నాను. బ్రోకలీ, ఈట్ బ్రోకలీ. Wow! You love broccoli, Mama? Do you like it? Good job. ముందు పెట్టినా ఇదిగో టిష్యూ and your water bottle. Wow, good job, Mama. Good job. There, that'll do it. Now it's time to add some yummy fruit. Good job. We just need a cutting.
చూసారు కదండి మా పాప ఎంత ఇష్టంగా తింటుందో. ఫస్ట్ నూడిల్స్లో బ్రాకలీయే తీసుకొని తింటుందండి. ఆ, ఇంత మాత్రం తిన్నా కూడా చాలు నాకైతే. సో తన ఫేవరెట్ నూడిల్స్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అటుకులు చూపిస్తానండి. క్రిస్పీ అటుకులు బయట షాప్లో చేస్తుంటారు కదా, ఖట్టా మీఠా టైప్, స్వీట్గా కారం కారంగా ఉంటుంది కదా. సో అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. షూర్గా ఇది బయట షాప్లో ఎలా ఉంటుందో అంతకంటే టేస్టీగానే ఉంటుందండి. చూపిస్తాను పదండి. ఇక్కడ వచ్చేసి నేను అటుకులు ఫ్రై చేస్తున్నానండి. సేమ్ బయట షాప్లలో ఎలా చేస్తారో అలానే ఉంటుంది. ఖట్టా మీఠా టైప్, అంటే స్వీట్ హాట్గా. ఫస్ట్ నేను ప్యాన్లో అటుకులు ఫ్రై చేసుకుంటున్నానండి. ఆయిల్ అలాంటిది ఏం వేసుకోవద్దు, జస్ట్ అటుకులు ఫ్రై చేసుకోవాలి అంతే. కొంచెం క్రిస్పీ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయేలాగా. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, ఎందుకంటే అటుకులు త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇక్కడ వచ్చేసి తిన్న అటుకులు తీసుకున్నానండి, థిక్ అటుకులు తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసుకోండి, బట్ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ వచ్చేసి నేను ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందే దాంట్లో మా పాప కోసం అని చెప్పి తీసానండి, వితౌట్ మిర్చి లేకుండా చేశాను. సో అదే ప్యాన్లో నేను మళ్ళీ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటున్నానండి. ఆవాలు, అండ్ ఇక్కడ వచ్చేసి పల్లీలు అండి, అండ్ పుట్నాలు. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా కట్ చేసి వేసుకోవచ్చు అండి. నా దగ్గర ఉంది, బట్ నేను మర్చిపోయాను, సో నేను వేసుకోలేదు. అండ్ ఇది వచ్చేసి వెల్లుల్లి అండి, కొంచెం దాన్ని దంచి వేశాను మంచి స్మెల్ ఫ్లేవర్ కోసమని. అండ్ తర్వాత వచ్చేసి జీడిపప్పు వేశాను, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వేశాను, తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా నేను వేస్తున్నానండి. ఆబ్వియస్లీ అమెరికాలో పచ్చిమిర్చి చూడ్డానికి చిన్న ఉంటాయి, కానీ టూ మచ్ స్పైసీ ఉంటుందండి. అసలు చాలా టూ మచ్ స్పైసీ ఉంటుంది ఇండియాలో పచ్చిమిర్చితో కంపేర్ చేస్తే. అందుకని నేను ఎక్కువేం వేసుకోలేదు, అండ్ ఎక్కువ స్పైసీ కూడా తినలేకపోతున్నాను నేను ఇప్పుడు. సో అందుకని ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను అంతే, కట్ చేసి. సో అంత మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా కట్ చేసుకొని వేసుకోండి పీసెస్, బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి నేను పసుపు వేసుకుంటున్నానండి, హల్దీ, అంత మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇందాక నేను ఫ్రై చేసుకున్న అటుకులంతా నేను ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్నది కూడా ఉంది కదండి, అది కొంచెం చల్లారాక నేను అటుకులలో వేసేసుకుంటున్నానండి. సో ఎక్కువ కూడా కలపొద్దు, కొంచెం అలా కలిపినట్టు చేసి తర్వాత మనము ఇలా నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను కదా, అలా చేయాలండి, అలా మిక్స్ చేయాలి. స్పూన్తో ఎక్కువ మిక్స్ చేయడం వల్ల కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అది క్రిస్పీగా ఉంటుంది కాబట్టి త్వరగా విరిగిపోతాయి అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది, అందుకే సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకేసారి వేసుకోకండి, సాల్టే కానీ ఏదే కానీ కొంచెం వేసుకోండి, అదే బెటర్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. సో ఆ షుగర్ పౌడర్ నేను అటుకులలో వేసుకుంటున్నాను, వేసుకొని అంతా మిక్స్ చేసుకుంటున్నాను. సో నార్మల్గా కూడా స్వీట్స్లో కూడా కొంచెం ఉప్పు వేస్తారండి, లేదా హాట్లో కూడా కొంచెము షుగర్ కలుపుతూ ఉంటారు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. ఎందుకు ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ అటుకులు కూడా అంతకంటే ఎక్కువ బాగుంటుందండి. బయట షాప్లో ఎలా ఉంటుందో అలా ఖట్టా మీఠా, స్వీట్ హాట్గా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. సో చూసారు కదండి,
ఆ, అటుకులు నిజంగా నిజంగా చెప్తున్నానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. బయట షాప్లో ఎలా ఉంటుందో అలానే స్వీట్ స్వీట్ హాట్ హాట్గా ఉంటుందండి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు క్రిస్పీనెస్. సూపర్ అంటే సూపర్ ఉందండి. అన్ని పీనట్స్ చేసాం కాబట్టి అవి కూడా హెల్త్కి చాలా మంచిది. చాలా బాగుందండి. డాగ్ ఇలా అరుస్తుంది. ఓ ఐ సీ. క్యాట్. ఓకే. ఇంకా ఎలిఫెంట్. టైగర్. అమ్మో అలా అంటదా. పిగ్. ఓకే. వెర్ ఇస్ యువర్ ఐస్? వెర్ ఇస్ యువర్ నోస్? వెర్ ఇస్ యువర్ మౌత్? వెర్ ఇస్ యువర్ ఇయర్స్? వెర్ ఇస్ యువర్ చిక్స్? Chicks. Yeah. Where is your chin? Where is your head? Head. Where is your hair? Where is your hands? Where is your fingers? Where is your legs? Where is your stomach? Stomach. You're feeling shy, Mama. Okay, where is your teeth? Show me. ఇక్కడ. Where is your tongue? Oh, wow. నువ్వు కమ్మలు కుట్టించుకున్నావా నాన్న? నేను నాకు ఇస్తావా కమ్మలు? ఇవ్వవా? థ్యాంక్ యూ. ఇచ్చేసి. థ్యాంక్ యూ. చుక్చుకురాయలు తప్పుకోండి. ఎక్కండి. జోజో పాప. అదొద్దు, పక్కన పెట్టేసి చెప్పు. జోజో పాప. అప్పో, ఇప్పుడు ఇద్దరం పాడదామా? చుక్చుకురాయలు వస్తుంది. పక్కకు తప్పుకోండి. అయినాక ఎక్కండి. అక్కడ ఆడుకుంటావా? యు వాంట్ టు ప్లే ఓవర్ దేర్? కమ్ హియర్ మామా. ట్వింకిల్ ట్వింకిల్ పాడు. మంచు పాడాలి. నువ్వు సరిగా పాడట్లేదు. సరే చిట్టి చిలకమ్మ. గుడుక్క మింగావా? వావ్. ఇంకా మమ్మీ బేబీ షార్క్. బేబీ షార్క్. బేబీ షార్క్. Mommy shark. Mommy shark. Mommy shark. Mommy shark. Daddy shark. Daddy shark.
ఇక్కడ వచ్చేసి మా డిన్నర్ కోసం నేను చపాతీలు అండ్ ఎగ్ ఫ్రై చేశానండి. సో ఈ చపాతీలు హోమ్ మేడ్ కాదు, బయట షాప్లో నుంచి రెడీమేడ్. సో దాన్ని హీట్ చేసుకున్నాను అంతే. సో డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, నేను హీట్ చేయకముందుకు అనమాట ఈ చపాతీస్. ఎంతైనా ఈ హోమ్ మేడే ఉంటుందండి బయటికి వెళ్ళి తెచ్చుకునే దానికంటే. బట్ ఇప్పుడు అంత టైం లేదు, నాకు అంత స్టామినా లేదు. సో తప్పదు, కొన్ని టైంలో మనకి తప్పదు కదండి. సో ఆ చపాతీలు కూడా నేను హీట్ చేసుకుంటాను. 1 మినిట్ కూడా పెట్టుకోనండి, 1 మినిట్ కన్నా తక్కువే పెట్టుకుంటాను. ఎందుకంటే బయట చపాతీలు త్వరగా గట్టిగా అయిపోతాయి. సో చూసారు కదండి ఈరోజు నా వ్లాగ్. జస్ట్ సింపుల్గా తీసాను అంతే. అది కూడా తీయాలా వద్దన్నట్టుగా తీసాను. మళ్ళీ అలవాటు పోతుందేమో అని, చాలా గ్యాప్ వచ్చింది కదా. సో మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి కోసం ఒక చిన్న వీడియోలాగా తీసానండి. ట్రై చేయండి మీరు కూడా. నూడిల్సే కానీ అటుకులే కానీ చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. నేను అబద్ధం చెప్పట్లేదండి. బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. సో ఈరోజు నా వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. నేను మళ్ళీ మీ అందరితో నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుతానండి. Until then, keep smiling always. Bye bye. Bye, Chico.